వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన బాహుబలి మళ్లీ ప్రేక్షకుల ముందుకు సరికొత్త రూపంలో రాబోతోంది. 2 భాగాలుగా వచ్చిన ఈ సినిమాని ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే చిత్రంగా విడుదల చేయనున్నారు. ఈ కొత్త వెర్షన్ రన్ టైం పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ మేకర్స్ అధికారికంగా వివరాలు ప్రకటించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యుఏ సర్టిఫికేట్ లభించింది. 2 భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ వర్షన్ నిడివిని 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఇటీవలి కాలంలో అత్యధిక రన్ టైం ఉన్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా బాహుబలి ది ఎపిక్ నిలవనుంది. వాస్తవానికి బాహుబలి 2 భాగాలు మొత్తం నిడివి 5 గంటల 27 నిమిషాలు. అయితే ది ఎపిక్ కోసం దాదాపు గంటన్నరకు పైగా నిడివిని తగ్గించారు. దీనికోసం మేకర్స్ ప్రత్యేకంగా ఎడిటింగ్ చేశారు. ఒరిజినల్ వర్షన్ లోని కొన్ని సన్నివేశాలను తొలగించి అప్పట్లో విడుదల చేయని కొన్ని కొత్త సన్నివేశాలను జోడించినట్లు తెలుస్తోంది. అయితే ఏ సీన్లను తొలగించారు, ఏవి కొత్తగా చేర్చారనేది మాత్రం సినిమా చూసే తెలుసుకోవాలని మేకర్స్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. బాహుబలి ది బిగినింగ్ విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సరికొత్త వర్షన్ ను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31 భారత్లో విడుదల కానుండగా 2 రోజుల ముందే అంటే అక్టోబర్ 29ని యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. రాజమౌళి సృష్టించిన ఈ దృశ్య కావ్యం సరికొత్త ఎడిటింగ్ తో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.